స్వామి ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రేపటి 4వ తారీఖు 6 నెలలు అవుతుంది. 6 నెలల్లోన ఆయన చెప్పిన వాగ్దానాలు ఏమో కానీ కరెంటు ఛార్జీలు బాబు సూటి బాధుడికి గ్యారంటీ. ఈరోజు ఏమైందంటే బాబు సూటి బాధుడికి గ్యారంటీ. ఈరోజు ఆయన చెప్పిన దానికన్నా ఆయన అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన ఒక మాట. ఆ సూపర్ 6 వాళ్ళు సూపర్ 6 చెప్పినారు. ఆ సూపర్ 6 దేవుడేరుగా ఈరోజు కరెంట్ ఛార్జీలు దాదాపుగా ఛార్జీల కింద మొన్న దీపావళికి 6,072 కోట్లు పెంచినాడు. అది మీరందరూ తెలుసు. అదేవిధంగా మళ్ళా దాదాపు 9,000 కోట్లు మళ్ళా ఈ జనవరి నెల నుంచి బాధుతున్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం, ఆ యూజర్ ఛార్జీలు కానీ తీసేస్తామనే విధంగా ఆ రోజు ఆయన మాట ఇచ్చినాడు. ఆ మాట తప్పుడు. ఎందుకంటే ఆయన మాట తప్పేది ఈరోజు మనం చూస్తున్నాం ఈ దుర్మార్గమైన పరిపాలన. ఎందుకంటే ఇంకా ఆయన ఇంకా ప్రభుత్వం ఇంకా చక్కబడకముందరే కరెంటు ఛార్జీలు ఇంత బాగుతున్నారు. దాదాపుగా 15,485 కోట్ల దాదాపుగా పెంచినారు. 6 నెలలకే 15,485 కోట్లు పెంచితే ఇంకా 5 సంవత్సరాలు ఇంకెంత పెంచాలి? ఆయన ఇంత దుర్మార్గంగా కరెంటు ఛార్జీలు పెంచుతూ ఆయన చెప్పినారు. మేము చూపిస్తాము, ఇక మీరే చూడండి. ఆయన మేము ఇన్వెస్టింగ్ విత్ ఏంజెల్ ఫండ్ తగ్గించాలా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 8-9 సార్లు పెంచాడు. ఇప్పటికి 8, రేపు 9. నెల నెల బాధుడే బాధుడు, నడ్డి ఇరిగిపోయే బాధుడు. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? చూడండి, చూస్తున్న సమయం మీరు. ఇప్పుడు ఆయన చెప్పినారా జగన్ రెడ్డి 8 సార్లు పెంచినారని చెప్పి ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు? 15,485 కోట్లు 6 నెలలు కానీ కాలేదు. ఇంకా 6 నెలలకి ఇంకా అడుగు పెడుతున్నారు. ఈరోజు మన కరెంట్ ఛార్జీలు ఇంత అన్యాయంగా పెంచినాడు. అది ఆయన దాదాపుగా ఆయన పెంచమనే విధంగా ఆయన చెప్పిన డేట్గా ఉండే సమయం మనకి. ఎప్పుడు ఆయన చూడి ఆయన చెప్పిన సమయం ఆగస్టు, ఆయన డేట్లతో సహా ఉండే సమయం. అంది ఎంత సమయం? 27 మే 20లోన ఆయన కరెంటు ఛార్జీలు ఎవరు కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పిన 5 ఏళ్లలో కరెంటు ఛార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించి సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినారు సమయం. అదేవిధంగా ఆగస్టు 22 సమయం, 10 నెల ఆగస్టు 22 ఆ రోజు కానీ ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీ తగ్గించే వాళ్ళం అని చెప్పినాడు. అదే ఇంకొకటి మళ్ళా 16 ఫిబ్రవరి 23లో పెద్దాపురంలో తమ్ముళ్ళు 7 సార్లు ఛార్జీలు పెంచినారు. మనం అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదు, తగ్గిస్తామన్నారు స్వామి. అదేవిధంగా పులివెందులలో కరెంటు ఛార్జీలు పెంచినా తగ్గిస్తామని 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినారు జగన్. మేము దాన్ని తగ్గిస్తామనే విధంగా ఆ రోజు అదే చెప్పినాడు. మళ్ళా 2023 ఆగస్టులో ఆయన టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే వీలైతే తగ్గిస్తాం అనే విధంగా ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు. అదేవిధంగా పెనుగొండలో అదే మార్చి ఈ సంవత్సరం మార్చిలో నెలలో చెప్పినారు ఆయన. మళ్ళీ టెలికాన్ఫరెన్స్ అందరూ చెప్పినారు ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదు, మేము ఛార్జీలు ఖచ్చితంగా తగ్గిస్తామనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూసినాం, ఆయన ఇప్పుడు వీడియో కానీ చూసినాం, బాధుడే. ఇప్పుడు ఈయన ఎవరి మీద బాధుతున్నాడు?
ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేసినావు? డీజిల్ పెట్రోల్ పెరిగితే అంటే ఎవరు పెంచుతారు? అది డీజిల్ పెట్రోల్ చెప్పినారు కదా వీడియోలోన. ప్రజలు ఇంత మభ్య పెట్టి ఇంత మైండ్ డైవర్ట్ చేసే విధంగా చేస్తారు. పెట్రోల్ డీజిల్ మన రాష్ట్రం పెంచుతుందా, కేంద్రం పెంచుతుందా? మళ్ళీ ఇంత అబద్ధాలు చెప్పానా అధికారంలోకి వచ్చి సూపర్ 6 అని. ఇప్పుడైతే సూపర్ 6లోన అమ్మఒడిదైతే తల్లికి వందనం పేరు పెట్టాయన. ఈరోజు చాలా మంది కాలేజీల్లో పిల్లలు ఫీజు కట్టలేక ఇండ్లకు వస్తున్నారు. ఆ ఫీజులు వాళ్ళేమే కాలేజీ వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలో ఫీజులు కావాలా, వాళ్ళగానే అనేక లేదు యాజమాన్యం వాళ్ళగానే నడచాలి కదా కాలేజీలు. అలాంటిది ఈరోజు వెనక్కి వస్తున్నారు. ఇది మీరు మన చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వం చెప్తున్నాము. చంద్రబాబు చెప్పేది ఒకటి, ఆయన చెప్పేది అదే కదా. ఇప్పుడేమి ఆయన కొత్త కాదు, ప్రజలు నమ్ముతున్నారు అంతే. ఆయన చెప్పేది ఒకటి చూసినారు కదా. ఎన్ని సూపర్ 6 అన్ని చెప్పినారు, ఎన్ని వాగ్దానాలు చేసినారు. ఇప్పుడు మీరు గ్యాస్ ఉంది, ఉచిత గ్యాస్ ఏమో నడుస్తుంది. అది పింఛన్ అన్నాడు. పింఛన్ అదే పెద్దగా ఆయనేమో ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పోయే వరకు పింఛనే పరుస్తుంటాడు ఆయన. వేరే లేదు, ఇంకా వేరే అసలు లేదు ఇంకా పింఛన్. ఇప్పుడు నిన్న కానీ మొన్న కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడా అధికార పక్షంలో ఉన్నాడని మాకు తెలియదు. ఆయన 6 నెలల నుంచి ఎవరు రానిలేదంట. ఆయనకి ఎవరు ప్రభుత్వం ఎవరిది? నువ్వేం చేస్తున్నావు? డిప్యూటీ సీఎం కదా మీరు. డిప్యూటీ సీఎం నేను రాలేదంటే ఎవరు రానిలేరు? దానికన్నా పెద్ద ఎవరున్నారు? చంద్రబాబు నాయుడే కదా. ఇప్పుడు చంద్రబాబు రానిలేదా మీరు? అది మాకు చెప్పండి. మీరు ఏం చేస్తున్నట్లా? నువ్వు ఉన్న ప్రెస్ మీట్ ఇచ్చి ఎవరు మీద ఎవరు ఇప్పుడు తింటున్నది? ఎవరు అధికారంలో ఉన్నది? ఎవరు తింటున్నారు? మరి అధికారం వైసీపీ ప్రభుత్వం తింటున్నా. ఇప్పుడు ఎవరి మీద నువ్వు చేస్తున్నావు? ఒకటి తెలుసుకొని నువ్వు లేదంటే గడ్డికి రానువా, గడ్డకు వచ్చి ప్రతిపక్షంలో వచ్చి నిలబడి విమర్శించాలి. కానీ మీరు అధికారంలో ఉండి నీవు కదా, నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నువ్వా, రాష్ట్రానికి మంత్రి నువ్వా? మరి నువ్వు మాట్లాడేది ఏంది? అది నన్ను ఎవరు రానిట్లేదు, దీన్ని సీజ్ చేయండి. ఏది మాట్లాడుతున్నారు మీరు అధికారంలో హోదాలో ఉన్న మీరు ఆ హోదాకు తగ్గట్టుగా పని చేయలేం. కానీ ఎవరి మీదో అబండాలు ఎవరి మీద చేస్తారు? మీరే కదా, కూటమి ప్రభుత్వం మీదే కదా. మీ మీద మీకు ఇంకా 6 నెలలకే మీలో అంటే బయటకు పడుకొని ఉన్నారు. మీలో అంతర్గతంలో చాలా. ఇప్పుడు మన గ్రామాల్లో చూస్తున్నాం, 4 గ్రూపులే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అలానే మీరు కానీ కొన్నాళ్ళకి మీరు కానీ కొట్టుకుంటున్న విధంగా మేము చెప్తున్నాం. ఇది ఏదైనా కానీ ఆ రోజు మాట ఇచ్చినారు. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు సూపర్ 6కి ఆయన కానీ మద్దతు ఇచ్చి చేసినాడు. మేము సూపర్ 6 అమలు చేసి ఫస్ట్ తల్లికి వందనం. ఎందుకంటే ఆడబిడ్డలు చాలా మంది అసలు పోయినసారి 14-19కి ఎలా ఉన్నాం అలాగే అయిపోయింది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక తల్లికి వందనం మరి అమ్మఒడి పెట్టి ప్రతి బిడ్డ స్కూల్కి పోయే విధంగా విద్యకి అయితే ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడు. వైద్యంకి విద్యకి. ఇప్పుడు వైద్యం అసలు లేనే లేదు. ఇప్పుడు ఎవరు పోవట్లేదు. ఎందుకంటే డబ్బులు ఏమంటారు? వాళ్ళ ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్ట మొత్తం లేవంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. మీరు డబ్బులు ఇస్తే కదా వైద్యానికి ఉండేది. అలాంటిది మీరు ఈ అరాచకమైన పరిపాలన ఊగిన ఏదో ఒకటి వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి నిందేయడము, దాన్ని 1 నెలలతో చూపడము, ఇంకా అయిపోయి 1 నెల తప్పించుకోవడం. ఇది ఇప్పుడు ఈ రోజు పెట్టినాడు మీరు. ఇప్పుడు ఆయన పరమేశ్వర దాబా చేసినాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏదైనా ప్రూఫ్లు ఉండాలా. ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి. కానీ ఊరినే నోటికి ఏదో వస్తే అది మాట్లాడకంట. మరి మా మీడియా ఛానల్ ఉన్నాయి, మా పత్రికలు ఉన్నాయనే విధంగా, మీరు సొంత పత్రికలు ఉన్నాయనే విధంగా అలా చేయకున్నట్లే ఏదైనా వాస్తవాలు చేయండి. వాస్తవాలు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎవరు తెలుసుకోకుండా ఎవరు లేరు. ప్రతి ఒక్కరు అందరికీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. అంత పిచ్చి లోకంలో లేరు జనాలు. ప్రతి ఒక్కటి గ్రహిస్తూనే ఉంటారు. అందుకోసమే మీరు సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో మీరు చెప్పాలా. అదే బీజేపీ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, మనకు చంద్రబాబు నాయుడు అయితే మీరు ఖచ్చితంగా ఆ సూపర్ 6 హామీలు నెరవేర్చలేని విధంగా ఉన్నాము. మీరు ఈ పెన్షన్ ఛార్జీలు మీరు ఎలా తగ్గిస్తామన్నారో, మీరు మామూలు అధికారం లేనప్పుడు ఏం చెప్పినారు అంటే పింఛన్ ఒకటే. ఇంకా ఏదైనా ఈ సంక్షేమ పథకాలు లేకున్నట్లు ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో అపనిందులు వేసేది. ఆ షేక్ ఏదో ఒప్పందం వేసుకొని 1750 కోట్లు లంచం తిన్నారనే విధంగా ఆయన చెప్పినారు. ఆయనేమో 5.70 పైసలకి విద్యుత్ ఛార్జ్ నువ్వు కొన్నావు. అదే మన
వైసీపీ ప్రభుత్వం వచ్చినాక 2.49 పెంచి కొంటే అది ఇప్పుడు పెంచినట్లా, రాష్ట్రాన్ని నాశనం చేసినట్లా, మనం రాష్ట్రాన్ని బాగుపరిచినట్లా, ప్రజలకు ముందు చేసినట్లా, వెనుక పెట్టినట్లా. ఇప్పుడు ఎవరిది పెంచింది? నువ్వు 14 నుంచి 19 వరకు 5.70 పెంచితే కొంటే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అదే సెకి ఒప్పందం తీసుకొని 2.49 కొనింటే నువ్వు దాన్ని మీ పత్రికలు ఆంధ్రజ్యోతినేమి ఈనాడు అయితే రెండే టీవీలు ఉన్నాయి, మీ TV5 ABN ఉన్నాయి, దాంట్లో పదే చేస్తున్నాం. ఆయన పదే చెప్తున్నాడు. ఆయన మేము ఆదానికి సంబంధం లేదు, మేము కేంద్ర ప్రభుత్వంతో కొనిండేది, మాకు సంబంధం లేదు, ఆదాని ఎవరు మాకు సంబంధం లేదు అని చెప్తుంటే మీరు ఆదానికి ముడి చుట్టేది ఏదో ఒకటి. ఇప్పుడు నెలలో పోయిన నెలలోనేమో ఆ సర్మినామం తెచ్చిలే తెరపైకి, ఇప్పుడేమో ఇది విద్యుత్ చేస్తుంది. ఏదో ఒకటి 1 మంత్లో నెలకి ఏదో ఒకటి చెప్పి సంక్షేమ పథకాలు తప్పించుకునే విధంగా చేస్తున్నారు. మీరు ఇలా చేసుకుంటూ పోతే ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలు గమనించుకోలేదు. మీరు వస్తే మీకు ఖచ్చితంగా ప్రజలు రోడ్డు మీద మీరు వస్తే ఖచ్చితంగా అది ఏమో మనం మా నోటితో మేము చెప్పము, ప్రజలు అప్పుడు అందరూ చాలా, ఎందుకంటే మీరు చెప్పినారు కాబట్టి సూపర్ 6 చెప్పినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన వేసినాడు నవరత్నాల పేరుతోన ఆయన సంక్షేమ పథకాలు అకౌంట్లోకి వేసినాడు. నువ్వేం చేసి దాని పేరు మార్చి సూపర్ 6 అని పెట్టి ఈరోజు ప్రజలను వంచన చేసి వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళని అన్యాయం చేసి ఇప్పుడు వాలంటీర్లు చూసేవా 5,000 నుంచి 10,000 పెంచుతానంటే ఇది వాళ్ళు రోడ్డును పడినారు, రోజు ధర్నాలు చేస్తున్నారు, ప్రతి జిల్లాలో ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి దానికి ఏమంటారు? ఆయన ఎవరో మన శాసన మండలిలో చెప్పారు ఆయన మంత్రి, అసలు బిడ్డ పట్టుకుంటే పేరు ఎట్లా పెడతామని. అంటే వాలంటీర్కి అసలు వాలంటీర్ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చూడు ఇప్పుడు మొన్ననే ప్రజలు భారాన తగ్గేయాలని మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు, మేము కానీ ధర్నాలు చేస్తాము, మీరు అట్లే పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా ఇడిచే ప్రసక్తి లేదు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు భారం మోపితే మేము మోసుకునే మీరు ఇడిచిపెట్టే ప్రసక్తి లేదని ఈరోజు మేము దీన్ని ఖండిస్తున్నాము.